యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో చాలు. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. మనుషులతో గొడవాడుతూ ఉంటారు. మనుషులు దేవుడితో గొడవాడుతూ ఉంటారు. ఎప్పుడు? ప్రభు నాకు అదెందుకు చేయలేదు, ప్రభు నాకు ఇదెందుకు చేయలేదని దేవుడితో గొడవాడతారు. కానీ దేవుడు మనుషులతో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. ఎక్కడైనా విన్నామా మనం? దేవుని మాటలు వింటున్నారు శ్రద్ధగా? దేవుని స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనుషులతో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు మనుషులు గొడవలు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం. మనుషులే దేవుడి దగ్గర నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నీకు అది చేశాను కదా ప్రభు అని మనుషులు వ్యాజ్యం ఆడటం చూస్తాం. కానీ దేవుడంట మనుషులతో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు. అంటే దేవుడు మనుషులతో గొడవాడుతూ ఉన్నాడంటే ఆయనకి ఎంత బాధ కలిగితే ఆయన మనుషులతో వ్యాజ్యం ఆడతాడు. ఆయన ఎలాంటి వాడు? ఇదిగో నువ్వు ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టబడు అంటే అయిపోతావు. కానీ అలాంటిది మనుషులతో గొడవాడి వారిని మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత మంచి దేవుడో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే చూడండి, నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన గొడవడానికి గల కారణం ఏంటి? ఆ దేశములో ఉన్నటువంటి మనుషులకి ఏమి లేదు? జ్ఞానము లేదు. జ్ఞానం లేనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారు? పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. ఎవరైనా గద్దించినా సరే వారు పట్టించుకోరు. జ్ఞానం లేనటువంటి మనుషులు, వారిని పిచ్చి వాళ్ళు అంటాం, లేకపోతే మెంటల్ వాళ్ళు అంటాం, ఏవైనా అంటాం, జ్ఞానం లేనటువంటి మనుషుల్ని. అయితే ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదిగో వారికి జ్ఞానము లేదు కనుక నేను వారితో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాను. దేవుడు ఆ ప్రజల్ని ఒక్క మాటతో ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టేవచ్చు. కానీ దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారు ఎన్ని పనులు చేసినా, ఎన్ని జ్ఞానము లేని మాటలు మాట్లాడినా, ఎన్ని జ్ఞానము లేని పనులు చేసినా సరే దేవుడు ఓర్చుకుంటూ వాళ్ళతోటే గొడవాడుతూ ఉన్నాడు తప్ప వారిని ఈ భూమి మీద నుంచి దేవుడు తుడిచిపెట్టేలేదు. ఎందుకంటే తన నామ ఘనత కొరకు ఐగుప్తు దేశములో నుంచి వారిని దేవుడు తీసుకొని వచ్చాడు. వారే ఈ భూమి మీద కానీ ఇప్పుడు లేరు అనుకోండి, యేసు అనే మాట అనడానికి మనకు ఉంటుందా? రైట్స్ ఉంటుందా? ఉండదు. యెహోవా అనే మాట అనడానికి మనకు రైట్స్ ఉండదు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో చెప్పబడినటువంటి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి చెప్పబడినటువంటి గ్రంథంలో రాయబడినటువంటి మాటలు, వాటికి సాదృశ్యమే ఈ రోజున మనము ఇశ్రాయేలీల దేశాన్ని చూస్తూ ఉన్నాం. వారిని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాంటి ప్రజలైనటువంటి వారితో దేవుడు ఏమన్నాడు తెలుసా? వీరు జ్ఞానము లేని వారు కనుక నేను వారితో గొడవాడుతాను, వ్యాజ్యమాడుతాను అంటూ ఉన్నాడు. ఎందుకని గొడవాడుతూ ఉన్నాడు? వారు మారాలి అని. దేవుడు ఎన్నోసార్లు ఆ ప్రజలను మార్చట కొరకు చాలా ప్రయోగాలు చేశాడు. కొన్నిసార్లు కొట్టాడు, కొన్నిసార్లు గద్దించాడు, అవునా? కొన్నిసార్లు మాట్లాడడం మానేశాడు. ఎక్కడికి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నాడు? జ్ఞానం లేనటువంటి ఆ ప్రజలతో గొడవాడుతూ ఉన్నాడు, వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. జ్ఞానం లేనటువంటి మనుషులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ జ్ఞానం లేనటువంటి పని చేసినటువంటి ఆ మనుషులు ఏ పని చేసి ఉంటారు అంటే కింద వచనంలో రాయబడి ఉంది. చూడండి, ఆ జ్ఞానం లేని పని ఏం చేశారంటే
అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. వీళ్ళు చాలా పనులు దేవుడి దృష్టిలో అవిధేయకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? అబద్ధం ఆడుతూ ఉన్నారంట, అబద్ధ సాక్ష్యము చెబుతూ ఉన్నారంట, వ్యభిచారము చేస్తూ ఉన్నారంట. అయితే ఇదంతా కూడా ఏమైపోయిందంట? వాడుకాయను. అంటే వాడుక అంటే అర్థం ఏంటి? అలవాటు అయిపోయింది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు చేసినా నువ్వు చేయకపోయినా నీ పని చేసుకెళ్ళిపోతాను. ఇప్పుడు ఆదివారం అయింది, మీరేం చేయాలి? వాడుక ప్రకారంగా మీరు ఆరాధనకు రావాలి. ఇక్కడ ఇశ్రాయేలీ ప్రజలు కూడా దేవుడు ఇశ్రాయేలీ ప్రజలతో వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడంట. ఎందుకంటే వారు జ్ఞానము లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఆ చేసే పని కూడా ఎలాగైందంట? వాడుక ప్రకారముగా చేసుకెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అది అలవాటు అయిపోయింది. అబద్ధం ఆడడం, ఎప్పుడు అబద్ధం ఆడడం అనుకోండి, అరే ఇది ఎప్పుడు అబద్ధం ఆడే, ఇప్పుడు ఎందుకు ఇలాగ అబద్ధం ఆడుతున్నాడు అనొచ్చు. కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు అబద్ధమే చెప్పారు అనుకోండి, అరే ఆడు ఎప్పుడు మాట్లాడిన అబద్ధాలే మాట్లాడతాడు రా, ఆ నోటి నుంచి ఎప్పుడు నిజం వస్తుంది అన్నారు అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఆ మనుషుడికి అబద్ధాలు అనేవి వాడుకగా అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడుకగా అయిపోయింది. అయితే వీళ్ళు వాడుకగా చేసుకున్నటువంటి పనులు ఏంటంటే, ఇదిగో చదువుతూ ఉన్నాను, అబద్ధము, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం ఆడటము, హత్య చేయడము, దొంగతనము చేయడము, వ్యభిచరించడము. అంటే ఈ పనులు చేస్తున్నటువంటి మనుషులైనటువంటి వారిని చూసినప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి కానీ, గద్దించడానికి కానీ, హెచ్చరించడానికి కానీ అవకాశం లేదు. ఎందుకంటే వారు ప్రారంభం నుంచి ఆ పనులు అలవాటుగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, ఎప్పుడో ఒక అబద్ధం ఆడితే వేరే ఉంటుంది, ఎప్పుడో అబద్ధ సాక్ష్యం చెప్తే వేరేగా ఉంటుంది. కానీ ఆ మనుషులు ప్రతిసారి కూడా అదే చేస్తూ ఉన్నారంటే వాడుకగా వారు చేసుకెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు వారికి ఏమన్నాడంటే, జ్ఞానము లేనటువంటి మనుషులు, అందుకే వారితో నేను వ్యాజ్యమాడుతాను అంటూ ఉన్నాడు. దేవుడు గొడవాడుతాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల జీవితంలో అవిధేయత అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అనుకోకుండా, సందర్భాన్ని బట్టో, ఇంకా తప్పని పరిస్థితిలో అది ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. కానీ ఆ మనుషులు వాటిని ఏం చేస్తున్నారంటే, ఒకసారి చేశాం కదా, రెండోసారి చేస్తే తప్పేంటి? ఇప్పుడు అబద్ధం ఆడేవాడు ఉన్నారు, ఒకసారి అబద్ధం ఆడారు, రెండోసారి అబద్ధం ఆడి తప్పేముంది? ముందు అబద్ధం ఆడాను కదా, ఏం అవ్వలేదు కదా, మనకి మేలే జరిగింది కదా, ఉంటారాగా. దాన్నే ఒకదాని తర్వాత ఒకటి చేసినటువంటి దానిని, అదే తప్పును పదే పదే వాడికగా నీ జీవితంలో ఉంచేసుకున్నట్లయితే, అలాంటి బ్రతుకులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పు చేయనటువంటి మానవుడు ఎవరూ లేరు, కానీ వాటిలో అలాగే అదే పాపములో నిలిచి ఉండిపోతే వీళ్ళు అదే చేస్తున్నారు. అలాగ ఉండిపోయారు వాళ్ళు. అబద్ధం చెప్తున్నారంట, అబద్ధ సాక్ష్యం చెప్తున్నారంట, దొంగతనం చేస్తున్నారంట, వ్యభిచారం చేస్తూ ఉన్నారంట. ఇదంతా వాడుకగా వారు చేస్తున్నటువంటి పని. దేవుడు దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితంలో ఇలాంటి గుణలక్షణాలు ఏమైనా ఉన్నా, లేకపోతే వేరొకటి దేవుడి దృష్టిలో పాపము అని పిలవబడుతున్నటువంటివి ఏది నీ జీవితంలో ఉన్నా, అవేం చేసుకోవాలి తెలుసా? వీరిలాగా వాడుకగా చేసుకొని, అంటే వాటి నుంచి చేసుకొని, ఇప్పుడు చేశాను కదా మరలా రేపు చేయొచ్చు, రేపు చేశాను కదా ఎల్లుండి కూడా చేయొచ్చు, ఎల్లుండి చేశాను కదా వచ్చే వారం కూడా చేయొచ్చు, వచ్చే నెల కూడా చేయొచ్చు అని అనుకునేటువంటి మనుషులతో దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు జ్ఞానవంతులు అనుకున్నారేమో, జ్ఞానము లేనటువంటి మనుష్యులు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రవర్తన కలిగిన వారు జ్ఞానము లేనటువంటి వారు. జ్ఞానం అన్నవాడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఒకవేళ తప్పు చేసినా వాటిని అలాగ వాడుకగా ఉంచుకొని అదే జీవితాల్లో, అదే బ్రతుకుల్లో బ్రతికుండిపోడు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండిపోయాడంటే వాడు
జ్ఞానము లేనటువంటి మనుషుడు అంటే పిచ్చోడో, లేకపోతే వెర్రోడో, గీరోడో, అతి సిమితము లేనోడో, లేకపోతే బ్రెయిన్ డెడ్ అయినోడు అనుకోవాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉండొచ్చు. మనిషి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనత నుంచి ఎప్పుడు కూడా ప్రభు దగ్గర అడిగి క్షమాపణ పొంది తిరిగి మరలా నూతనమైన జీవితంలోనికి రావాలి తప్ప ఈ ఇశ్రాయేలీల ప్రజలు చేసినట్లుగా దేవుడు నీతో వ్యాజ్యం ఆడేటట్లుగా నీవు చేసుకోకూడదు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 40, 41, 42 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. చూసారా, యేసుక్రీస్తు వారంట, ఆ యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు అనేటువంటి వారు యెరూషలేముకు తీసుకెళ్లేవారంట. ఎందుకు తీసుకెళ్లేవారంటే యెరూషలేములో పండగ జరిగేది. యెరూషలేములో పండుగ జరిగేది. ఏ పండుగ అంటే పస్కా పండుగ జరిగేది. చూడండి, ఆ పస్కా పండుగ జరిగినప్పుడల్లా కూడా వీళ్ళని ఎవరో పిలాల్సిన పని లేదు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఇదిగో ఈరోజు పస్కా పండుగ జరుగుతుంది రా అని పిలాల్సిన పని లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ పండగ రాగానే వీళ్ళు, వాళ్ళ పిల్లలు, వారి భార్య, భర్త, బిడ్డలు మూట అంతా సర్దుకొని ఆ పండగకి వెళ్ళిపోయి అక్కడ ఉండి తిరిగి మరలా వస్తారు. అది వాడుకగా జరిగేటువంటి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని గమనించాలి. వాడుకగా చేయవలసినటువంటి పనులు మనం ఏంటి, వాడుకగా చేయకూడనటువంటి పనులు ఏంటి. ఇక్కడ వీళ్ళు వాడుకగా యేసుక్రీస్తు వారు వారి తల్లిదండ్రులు అనేటువంటి వారు యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ పస్కా పండుగను ఆచరించి వస్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? పస్కా పండుగ అనేది వారికి విమోచన కలుగజేసినటువంటి దినం అది. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికి వెట్టి చాకిరి జీవితాలు జీవించి వారి కన్నీరు కార్చి నిట్టూర్పులు విడిచి వారి శ్రమను, వారి యొక్క బాధను, వారి యొక్క వ్యధను అంతటినీ కూడా ఐగుప్తు దేశంలో విడిచిపెట్టిన రోజు అది. కనుక వాటిని వారు ఏం చేసుకున్నారంటే పండగ దినముగా వారు ప్రకటించుకున్నారు. కనుక వీళ్ళు ఆ పండగ వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళు ఏం చేసేవారు, వాడుకగా వారు వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడుకగా చేయవలసినటువంటివి చేయాలి, వాడుకగా చేయకూడనటువంటివి ఎప్పుడు చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పని మనం చేసినప్పుడు అదే పనిగా నిన్ను ఎవరు చెప్పినా చెప్పకపోయినా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే అది మంచి కొరకు అంటే నువ్వు వాడుకగా చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారంట. అది వాడుకగా చేస్తూనే ఉన్నారంట. అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారంట. ఏమి చేయకపోయినా ఎదుటి వ్యక్తి మీద అబద్ధాలు పలుకుతూ ఉన్నారంట. అది వాడుకగా జరుగుతున్నటువంటి పని. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి రాయబడి ఉంది కదా, వారు పండగకి ఏటేటా ప్రతి సంవత్సరం వెళ్తారంట. వెళ్ళేటప్పుడు అది ఎలా జరుగుతుందంట, వాడుకగా వారు వెళ్ళిపోతారు అంతే. వారు ఎవరిని పిలవాల్సిన పని లేదు, అది చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలాగే మన జీవితంలో కూడా శ్రేష్టమైనవి, దేవుని దృష్టిలో మంచివి, వాటిని ఎవరో చెబితే నువ్వు చేయాల్సినటువంటి పని కాదు, నీ వాడుక ప్రకారముగా చేయాలంటే ఉదాహరణకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అన్నారు, అది నీకు ఎవరైనా చెప్తే చేస్తావా లేకపోతే నువ్వు వాడుక ప్రకారంగా చేస్తావా? మనం చెప్తేనే చేస్తాం కదా, చెప్తేనే చేస్తాం. కానీ అదేం చేయాలి, మనం వాడుక ప్రకారముగా మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వాడుక ప్రకారముగా మందిరానికి వెళ్ళాలి, వాడుక ప్రకారంగా ఉపవాసములు ఉండాలి, వాడుక ప్రకారంగా జాగారాలు చేయాలి, వాడుక ప్రకారంగా నశించిపోతున్న ప్రజల కొరకు మనమే ప్రార్థన చేయాలి. అది ఎవరో చెబితే చేసేటువంటి
పని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుక చొప్పున చేయవలసినటువంటి వాటిని వాడుక చొప్పున చేయాలి. వాడుక చొప్పున చెయ్యకూడనటువంటి పనుల్ని అనుకోకుండా చేస్తే ఏం చేయాలి? వాటిని అయ్యో మరలా ఎప్పుడు నేను ఇలా చెయ్యకూడదు అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి నేను చూపిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనం. 18వ అధ్యాయం 39వ వచనం. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని అడిగెను. యేసుక్రీస్తు వారిని చెరసాలలో బంధించారు. యేసుక్రీస్తు వారిని బంధించిన తర్వాత అతను శిలువ మీద వేలాడదీయబడినటువంటి సమయం ఏర్పడినప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఆ ప్రజలందరినీ పిలిపించి అంటూ ఉన్నాడు, ఇదిగో యూదుల రాజుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తుని విడుదల చేయాలా అని అడుగుతూ ఏమంటున్నాడు తెలుసా? వాడుక ప్రకారముగా విడుదల చేయాలా అంటూ ఉన్నాడు. ఎందుకని? అది కూడా ఎప్పుడు చూడండి, అయినను పస్కా పండుగలో. పస్కా పండుగ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దేవుడు వారి జీవితములో విడుదల ఇచ్చినటువంటి రోజు, దేవుడు వారి జీవితంలో స్వేచ్ఛనిచ్చినటువంటి రోజు కనుక వారు ఆ దినాన్ని సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆ సంతోషకరమైన దినాన్ని ఏం చేస్తున్నారంటే, బందీలుగా ఉన్నటువంటి వారి ఉరికంబానికి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా మంచి ప్రవర్తన కలిగి ఉంటే వారిని ఏం చేయాలి? విడిపించాలి. ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడో జరిగింది. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది కూడా జరుగుతూ ఉంది. అవునా? ఆగస్టు 15కి ఏం చేస్తారు? క్షమాభిక్ష పెడుతూ ఉంటారు కొంతమందికి. ఎందుకని? ఆగస్టు 15 అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, అది సంతోషకరమైన దినము. కాబట్టి ఈ సంతోషకరమైన దినాల్లో కొంతమందికి విడుదల ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వీటికండి మనం ఇప్పుడు చెప్పుకున్న దానికంటే ముందు కూడా ఇశ్రాయేలు దేశంలో యూదులైనటువంటి వారు ఆ సమక్షములో యేసుక్రీస్తు వారిని ఏం చేయాలనుకున్నారంటే, విడుదల చేయాలా అని అడుగుతూ ఉన్నారు. అంటే అది ఎలా జరుగుతూ ఉందంట? వాడుక ప్రకారముగా. అంటే ఈ సంవత్సరం పస్కా పండుగ అయిపోయింది, మరలా వచ్చే సంవత్సరం కూడా ఏం చేస్తారు వాళ్ళు? మీరు చెప్పవసరం లేదు, ఇదిగో ఎవరినైనా ఒకరిని విడుదల చేయండి అని చెప్పవసరం లేదు. ఏం చేస్తారు వాళ్ళు? వాడుక ప్రకారముగా, ఇదిగో ఇంతమంది ఖైదీలు ఉన్నారు, ఈ ఖైదీ మంచి ప్రవర్తన కాబట్టి ఇతన్ని ఈ రోజున పస్కా పండుగ కాబట్టి విడుదల చేస్తున్నాము అని చెబుతారు. వాడుక ప్రకారముగా జరిగేటువంటి పని. చూడండి, కొంచెం ముందుకు చూపిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చును. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండెను. ఇక్కడ చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఆయన సమాజ మందిరములోనికి వెళ్తూ ఉన్నాడు. యోధా దేశంలోని, ఇశ్రాయేల్ దేశంలో చాలా సమాజ మందిరాలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర యోదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలలో అంటే సమాజంగా కూడుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఇప్పుడు మనకి ఎలాగైతే చర్చిలు ఎలాగైతే ఉన్నాయో అప్పుడు సమాజ మందిరాలు ఉండేవి. ఆయా సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించాడంట. బోధించిన తర్వాత తిరిగి మరలా ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే, తాను ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ నజరేతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ఏముందంట? సమాజ మందిరం ఉందంట. ఆల్రెడీ ఒక దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివి బోధించి తిరిగి మరలా తాను ఎక్కడైతే పుట్టాడో ఎక్కడైతే పెరిగాడో ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. అది చదివే విధానం కూడా ఎలాగుందంట? వాడుక ప్రకారముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఒక మంచి అలవాటులను వాడుక ప్రకారముగా మనము
చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఎంతో దూరం వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి దేవుని వాక్యాన్ని బోధించి తిరిగి మరలా ఏం చేస్తారంట? ఎక్కడ ఆగిపోరు. వాడుక ప్రకారంగా జరుగుతుందంటే ప్రతి విశ్రాంతి దినమున అక్కడికి వెళ్ళి బోధిస్తాడు. తిరిగి మరలా నజరేతుకు వచ్చి కూడా ఆయన బోధిస్తాడు, వాక్యాన్ని చదువుతాడు, దేవుని గ్రంథాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాడుక ప్రకారముగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామా? మనకి ఎప్పుడైనా మనసు పడితే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని ఇలా మధ్యకి తీసి చదువుతాం, లేకపోతే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నాతో ఈ మాటే మాట్లాడాడని చదువుతాం. కానీ వాడుక ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే తన సమయాన్ని అంతటినీ కూడా దేవాతి దేవుని మందిరములో బోధిస్తూ ఉన్నాడు. తిరిగి మరలా తన ఇంటికి స్వగ్రహం వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వాడుక ప్రకారముగా చేయవలసినవన్నీ కూడా చేయాలి. అది అలవాటనో లేకపోతే ఇది సిద్ధాంతమనో అది పద్ధతనో కాదు. వాడుక ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చేశారు. అది ఏంటి? శ్రేష్టమైన వాటిని. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పినట్టుగా కాదు, శ్రేష్టమైన వాటిని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం చదవడానికి, పరిశుద్ధ గ్రంథం బోధించడానికి ఆయన అలవాటుగా చేసుకుంటూ ఉన్నాడు. అది ఎక్కడ మిస్ అవ్వట్లా. అది వాడుక ప్రకారంగా జరిగిపోతూ ఉంది. అది మీ జీవితంలో జరుగుతుందా? మరి దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. వాడుక ప్రకారముగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. వాడుక ప్రకారంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. వాడుక ప్రకారంగా ఉపవాసం ఉండవలసింది ఉపవాసం ఉండాలి. అనుకోవాలి, ఒక వారంలో ఉపవాసం ఉండకపోతే అయ్యో నేను ఈరోజు ఉపవాసం ఉండలేకపోయానే అని నీకు తెలియాలి. అయ్యో ఈరోజు బైబిల్ చదవలేదే, చదవకపోతే నీకు తెలియాలి. వాడుక ప్రకారంగా నువ్వు చదవాలి. ఒక సంవత్సరానికి నేను బైబిల్ ముగించానే, ఈ సంవత్సరంలో ముగించలేకపోయానే, వాడుక ప్రకారంగా ఏం చేయాలి? ముగించాలి. వాడుక ప్రకారముగా నీ పరిశుద్ధమైనటువంటి జీవితం విషయంలో నీవు వాడుక ప్రకారముగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు అలాగే బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. కావున యెషయా కుమారుడగు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతన్ని గూర్చి అంగలార్చరు. అయ్యో అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. ఇక్కడ యెహోయాకీము అనేటువంటి ఒక రాజును గురించి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడన్నమాట. ఒక రాజుని గురించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రజలు అస్సలు బాధపడరంట. ఎందుకంటే దేవుని ద్వారా ఒక ఉగ్రత ఆ రాజుకి రాబోతూ ఉంది. ఆ వచ్చినటువంటి ఉగ్రతను బట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఆ మంత్రులు కానీ, అధికారులు కానీ ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని గురించి బాధపడరంట. అంటే ఆ రాజుని గురించి బాధపడటం లేదంటే ఆ వ్యక్తి ఎలాంటి పనులు చేసుంటే అతనికి వచ్చినటువంటి బాధను బట్టి ఈ ప్రజలు బాధపడటం లేదు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి చూడండి, ఉదాహరణ మొన్నటి దినాన్ని మీకు చెప్పాను. అక్కడ కాంప్లో ద్వారా ఒక ఆయన కాళ్ళు చేతులుండు ఒక బేరింగ్ మీద అడుక్కుంటూ ఉంటాడు. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు అడుక్కుంటాడు. వచ్చిన డబ్బులతో ఫుల్గా తాగి మందు షాప్ దగ్గర పడుకుంటాడు. అది మనకి తెలిసిన తర్వాత ఆ వ్యక్తి మీద మనకు జాలి ఉంటుందా? ఉండదు. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసిన తర్వాత జాలి ఉండదు. ఇక్కడ దేవుడు కూడా యెహోయాకీము అనేటువంటి యూదా దేశం యొక్క రాజుని గురించి అదే చెప్తున్నాడు. ఆ దేశంలో పరిపాలించే ప్రజలంట ఆ రాజు యొక్క బాధ చూస్తారంట, రాజు పడే కష్టాన్ని చూస్తారంట, రాజు పడే వ్యాధిని చూస్తారంట. కానీ కొంచెం కూడా బాధపడరంట. ఏమైంది చూడండి, నా చదువుతున్నాను 19వ వచనం. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. రాజుని ఎలా పాతి పెడతారంట? చచ్చిపోయినటువంటి గాడిదని ఎలాగైతే పాతి పెడతారో
అలా పాతి పెడతారని దేవుడు అన్నాడు. అంటే అతను ఎంత భయంకరమైనటువంటి తప్పు చేసి ఉంటాడో. అవునా? యెజబెల్తో కూడా అదే అన్నాడా? ఏమన్నాడు? నీ మాంసాన్ని కుక్కలు తింటాయి నడివీధులు అన్నాడు. ఇక్కడ యెహోయాకీమును గురించి అంటూ ఉన్నాడు, గాడిద, చచ్చిపోయినటువంటి గాడిదని పాతి పెడితే ఎలా ఉంటుందో అలా పాతి పెడతాను అన్నాడు. అంటే అతను ఎంత భయంకరమైన తప్పు చేసి ఉంటాడో చూడండి. 20వ వచనం, నీ వెటకాండ్రి నాశనమైరి, లెబానాను ఎక్కి కేకలు వేయము, బాషానులో బిగ్గరగరుము, అబారీము నుండి కేకలు వేయము, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితేను గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఈ రాజు అంట, యెహోయాకీము అనేటువంటి రాజుతో అంట దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడేవాడంట? చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడంట. ఎంత గొప్ప ధన్యత కదా. సమూయేలుతో దేవుడు చిన్న వయసు నుంచి మాట్లాడేవాడు. కానీ ఆయన పెద్ద అయిన తర్వాత గొప్ప యాజకుడయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప న్యాయాధిపతి అయ్యాడు. కానీ ఈ యెహోయాకీము అనేటువంటి యూదా దేశం యొక్క రాజుతో బాల్యదినం నుంచి మాట్లాడుతూనే ఉన్నాడంట. కానీ దేవుడి మాటనైనా పట్టించుకోవట్లేదంట. ఎంత గొప్ప దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు చూసారా? ఆయన మాటలు దేవుడు చిన్నప్పటి నుంచి, అనగా ఒక 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలప్పుడు మాట్లాడాడంట, 15 సంవత్సరాలప్పుడు మాట్లాడాడంట, 20 సంవత్సరాలప్పుడు మాట్లాడాడంట, 25 సంవత్సరాలప్పుడు మాట్లాడాడంట. ఇలాగ మాట్లాడుకుంటూ వస్తుంటే దేవుడి మాటని ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లే, దేవుడి మాటను వినటం లేదు. అది ఆ రాజుకి ఏమైపోయింది? వాడుకగా అయిపోయిందంట. అంటే దేవుడు ఈరోజు మాట్లాడాక ఆయన మాట్లాడతాడులే, ఆయన మాట ఎందుకు వినాలే అనేటువంటి స్వభావము కలిగినటువంటి రాజు ఈయన. ఈ రోజున మనుషులైనటువంటి వారు కూడా దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విననటువంటి స్వభావము, ఎప్పుడు ఎలాగే వస్తుందిలే, ఎప్పుడు ఎలాగే మాట్లాడతారులే అనేటువంటి స్వభావము మనుషుల్లో ఉంది. అది మనుషులు ఏం చేసుకుంటున్నారు? వాడుకగా చేసేసుకుంటూ ఉన్నారు. ఈ రాజు కూడా అదే చేస్తూ ఉన్నాడు, వాడుక చేసుకున్నాడంట. అయితే ఏమైంది చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండము, నేను ఐగుప్తులోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూపిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. మాట వినకపోవడము అంటే ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గురించి ఒకటి సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోయాకీము అనేటువంటి వ్యక్తి మాట వినలేదు, వాడుకగా చేసుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి చాలా 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 అద్భుతాలు, అది మనము కూడా అలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగలేదు. అంత గొప్ప అద్భుతాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో చేసి తీసుకొచ్చినప్పుడు ఆయా మార్గాల మధ్యలో వీళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు చెప్పేటువంటి మాట వినలేదు. ఎన్నిసార్లు వినలేదు? 10 సార్లు వినలేదు. 10 సార్లు వినలేదు. చూసారా? మనిషి ఒకసారి ఒక దానికి అలవాటు పడినప్పుడు అదేం చేసుకుంటున్నాడు? వాడుకైపోతుంది. అది వాడుకగా చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు మాట, దేవుడి మాటలు నేను పట్టించుకోనిలే అనుకున్నాడు. తర్వాత కూడా ఏమిటి? ఆయన ఏదో మాట్లాడుతున్నాడులే. మరలా తర్వాత ఏంటి? ఇంకా రాకుండా ఉంటే వినబడదు కదా. వాడుక చేసుకుంటూ ఉన్నాడు దేవుడి మాటలు వినకుండా ఉండడం కోసం. అది మనకు క్షేమమా? దేవుడి మాటలు వినకపోవడం వల్ల మనకేమైనా క్షేమం ఉంటుందా? ఏమీ ఉండదు. దేవుడి మాటలు మనము వినటం వల్ల మనకు క్షేమము, మనము అభివృద్ధి పరచబడతాం, ఆరోగ్యముగా దీవించబడతాం మనము. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి.
ఆ మాటలు తృణీకరించిన కారణముగా దేవుడు ఏమంటున్నాడంట, యెహోయాకీము అనేటువంటి రాజుని గురించి, ఇదిగో నీకు వచ్చినటువంటి బాధను బట్టి నీ ప్రజలు కూడా నిన్ను చూడరు, అసలు అయ్యో ఇంత బాధ కలిగిందే అని అనుకోరు. నీ చావు చచ్చిపోయినటువంటి గాడిదని పాతి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నాడు దేవుడు. అంటే దేవుని వాక్యం వినకపోవడం వలన, దేవుని మాటను మనము వినకపోవడం వలన, పట్టించుకోకపోవడం వలన మన దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతామనే విషయాన్ని మర్చిపోవద్దు. వింటే అది దీవెన, వింటే ఆశీర్వాదము. దేవుని మాటకు విని లోబడితే మన జీవితాలు బాగా కట్టబడతాయి. కానీ అది నేను వినను అని వాటినే వాడుకగా చేసుకుంటే దానివల్ల నీకు క్షేమం రాదు, కానీ దేవుని నుంచి వచ్చేటువంటి ఉగ్రత మనుషుల జీవితాల్లోనికి వస్తుంది. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24-25 వచనములో ఏం రాయబడింది? యెహోయాకీము చదువుదామా? చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసినని నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. నీ ప్రాణం ఎవరు తీజుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి నిన్ను అప్పగించి ఉన్నాను. దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రకారం ఏం చేశాడు? ఎందువలన ఆ పరిస్థితి వచ్చిందో తెలుసా? దేవుడు మాట్లాడేటప్పుడు మనము వాడుక ప్రకారముగా వినాలి. వాడుక ప్రకారముగా వచ్చి పడుకోకూడదు. వాడుక ప్రకారంగా వచ్చి పక్కనున్న వారితో సోది మాటలు చెప్పుకోకూడదు. వచ్చి నిర్లక్ష్యముగా ఉండకూడదు. మనము వాడుక ప్రకారముగా దేవుడి మందిరానికి ఈరోజు విశ్రాంతి దినము కాబట్టి వచ్చాము. విశ్రాంతి దినమున వాడుక ప్రకారంగా నేను చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అది శ్రేష్టమైన మాటలు, అవి అది వినాలి. ఒకవేళ ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినా, ఆటంకపరిచినా వారిని గద్దించి నేను దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చానని చెప్పి వినాలి. అది వినని కారణముగా దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోయాకీము సమక్షములోనే అతనిని, ఆ దేశ ప్రజలని అందరినీ కూడా బబులోను దేశంలోనికి 70 సంవత్సరాలు జైల్లో వేశాడు. చూసారా? వాక్యము వినని కారణంగా, మాట దేవుని నోట నుంచి వచ్చే మాట వినని కారణంగా మనం అనుకుంటా దేవుడు మాట వినకపోతే ఏమవుతుంది, దేవుని మాట వినకపోతే ఏమవుతుంది అని సింపుల్గా, చాలా సులువుగా అంటాం. దేవుని మాట వినని కారణముగా చెరసాలలోకి వెళ్ళాడు, బంధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడుక ప్రకారముగా మనము మందిరానికి రావాలి. వాడుక ప్రకారముగా మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. చూడండి బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనము. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులైరి. వాడుక చొప్పున మీరు చేయకూడని దాన్ని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వాటిని వారి వంటి వారు అయిరి. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదిగో మీరు ఇలా బ్రతకండి, మీరు ఇలాగా జీవించండి, అప్పుడు నేను మిమ్మల్ని నా కను దృష్టి మీ మీద ఉంచుతాను, మీరు ఏ భూభాగం మీదకి వెళ్ళినది సస్యశ్యామలముగా ఉంటుంది అని దేవుడు చాలా చక్కగా చెప్పాడు. అయితే వీరేం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ మధ్య భాగం నుంచి యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారు అయిరి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంటే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చేటప్పుడు
చాలా శత్రువులైనటువంటి వారి యొక్క హావభావాలను, వారి మర్యాదలను, వారి పద్ధతులను చూశారు. ఆ తర్వాత కనాను అనేటువంటి దేశంలో వారు స్థిరపరచబడ్డారు. స్థిరపరచబడిన తర్వాత కూడా ఏమయ్యారు, చుట్టుపక్కల చాలా దేశాలు, శత్రు దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అప్పుడు కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు అక్కడే ఉన్నారు. అయితే ఆ శత్రు దేశాలు ఉండినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పద్ధతులు, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మర్యాదలు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, నేర్చుకుంటూ ఉన్నారంట. అమ్మ అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దేవుడు వారికి ఏ గ్రంథాన్ని ఇచ్చారు, ఏ నియమ నిబంధనలు ఇచ్చారు, అది పాటించకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఎలాంటి పద్ధతులు పాటిస్తే అలాంటి పద్ధతులు వీరు పాటిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనము ఆడవాళ్ళు ఇలా పొంకు తీసి ఇలాగా మన పక్కింటి అమ్మాయి కట్టుకుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, నేను ఇలా తీసుకుంటూ బాగుంటుంది అంటాం. మన పక్కింటి అమ్మాయి ఇలాగ ఐబ్రోస్ తీసిందని ఇలా తీసింది అనుకోండి, అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, నేను కూడా ఇలా తీసి ఇలా తీయాలనిపిస్తుంది. మన ఎదురింటి అమ్మాయి ఒక 10,000 రూపాయలు చీర కొనుక్కుంది అనుకోండి, నాకు కూడా అలాంటిది కొనుక్కోవాలి. మెడలో ఒక నెక్లెస్ వేసుకుంది అనుకోండి, మనకు ఆ స్తోమత లేకపోయినా అప్పు చేసైనా సరే నేను అది కొనుక్కొని వేసుకోవాలి. వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చెయ్యాలి. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి పద్ధతులు, మర్యాదలు, ఆచారాలు, వారి భక్తిని వీళ్ళు ఏం చేసుకున్నారంట, వాడుక చొప్పున చేసుకుంటూ ఉన్నారంట. వాళ్ళు ఎలా చేస్తే నేను అలా చేస్తాను. బాగుంది కదా, వాళ్ళు ఎలా చేస్తే నేను అలా చేస్తాను, వాడుక చొప్పున. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను అన్నమాట మధ్య భాగం నుంచి. వ్యర్థమైన దానిని అనుసరించచ్చు వ్యర్థులైరి, వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారు అయిరి. ఇది కూడా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాడుక చొప్పున చేస్తున్నారు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఎలా చేస్తాను. ఏంటి చేశారు అంటే ఒక మాట చూపిస్తాను చూడండి. వాళ్ళ మర్యాదలు ఎలాంటి మర్యాదలు అంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి మర్యాదలు, ఎలాంటి ఆచారాలు పట్టేవారంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. వాళ్ళ మర్యాద ఏంటంటే, ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ మర్యాదలు, వారి పద్ధతులు, ఆచారాలు చాలా ఉన్నాయి. అందులో ఒక భాగం ఏంటి అంటే, వాళ్ళు కత్తులు తీసుకొని వీటిని ఏం చేసుకుంటారు, కోసుకుంటూ ఉంటారంట శరీరాన్ని. ఎందుకని, వాళ్ళ దేవుడు వాళ్ళ దగ్గరికి రావాలంటే, వాళ్ళ దేవుడు భూమి మీదకి వచ్చి వాళ్ళు దర్శించాలంటే, వాళ్ళు రక్తం వచ్చినట్లుగా వాళ్ళ శరీరాల్ని కోసుకుంటే వాళ్ళ దేవుడు వస్తాడంట. అది వాళ్ళ మర్యాద. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు కూడా వారి మర్యాద చొప్పున వీళ్ళు వాడుక చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వారు ఎలాంటి పద్ధతులు పాటిస్తే అదే పద్ధతులు, అలాంటి మర్యాదలే మనుషులైనటువంటి వారు ఈ రోజున చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, ఏమైనా అయితే ఏమంటాం, అదిగో వాళ్ళు చేస్తున్నారు కదా. ఎవరు చేస్తున్నారు, అన్యజనులైనటువంటి వారు చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమును తెలియనటువంటి వారు చేస్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినటువంటి వారు కూడా వారిని చూసి వాడుక చొప్పున వారు ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాడుకలు అవసరం మనకి. దేవుడిని దర్శించాలంటే ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. కానీ వాళ్ళు ఇలాంటి పద్ధతులు నేర్పించారు. కానీ అలాంటివి కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయి, మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, వాక్యం లేకపోతే, సహవాసం లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, అప్పుడు ఏమవుతుంది, అవే పద్ధతులు, అవే మర్యాదలు, అవే అలవాట్లు మన జీవితంలోనికి వస్తూ ఉన్నాయి. అదే ఆనవాయితీగా, అదే పద్ధతిగా మనుషులు పెట్టుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడుక చొప్పున చేయవలసినవి చెయ్యాలి. వాడుక చొప్పున చెయ్యకూడనటువంటి వాటిని ఒకవేళ అనుకోకుండా మన జీవితంలో అది చేసేస్తే, ప్రభువా నన్ను క్షమించండి, మరి ఎన్నడూ కూడా నేను ఇలాంటిది చేయదని మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ప్రవక్త అను పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనును. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకే ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోదుము రండని జనులు చెప్పుకొనుట వాడుక. ఎప్పుడైనా వారికి ఏదైనా ఆ దేశంలో ఉన్న వారికి కానీ పెద్దలకు కానీ ఆ ప్రజలకు కానీ సమస్యలు అనేవి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఇంటిలో ఉన్నటువంటి మనకి సమస్య అనేది వస్తుంది, ఇబ్బంది అనేది వస్తుంది. అయితే ఇబ్బంది అనేది వచ్చిన వెంటనే మనం ఎక్కడ పరిగెడతామంటే ఆ సమస్యని పరిష్కరించేది ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి పరిగెడతాం. అవునా? ఇప్పుడు దెబ్బ తగిలింది, ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎవరితోనైనా గొడవ అయింది, ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేకపోతే కోర్టుకి వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారంట అందరూ కుమ్ముకూడుకొని ఆ సమస్యని ఏం చేయాలి అని ఆలోచించుకొని ఒక దేవాతి దేవుని దగ్గరికి వెళ్తారంట. ఎందుకంటే ప్రభు దగ్గర మా సమస్యను చెప్పుకుంటే దేవుడు మాతో ఏమి సమాధానం ఇస్తాడో అని అడగడానికి వెళ్తారంట. అలా వెళ్ళడాన్ని అలాగా ఎక్కడికి వెళ్తారా అంటే దీర్ఘదర్శి దగ్గరికి, అంటే ప్రవక్త దగ్గరికి వాళ్ళు వెళ్ళి, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, దేవుడు ఏమి చెప్పాడో చెప్పండి, మీరు దేవుడితో మాట్లాడండి అని అడుగుతారంట. అది వాళ్ళు ఏం చేశారంట? వాడుక చొప్పున, అంటే వారికి ఏ సమస్య వచ్చినా వాడుక చొప్పున ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికే వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడుక చొప్పున చేయవలసినటువంటి పనిది. ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటారంట. అది వాడుక చొప్పున అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే వారికి ఎంత మంచి అలవాటో, ఎంత మంచి పద్ధతో అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? ఆ సమయానికి, ఆ సందర్భానికి ఏది మనల్ని కాపాడగలదో, ఏది మనల్ని ఆదరించగలదో, ఏది మనల్ని ఓదార్చగలదో అక్కడికి వెళ్ళిపోతాం. వాడుక చొప్పున చేయవలసినటువంటిది చెయ్యము, వాడుక చొప్పున చెయ్యకూడనిది మనం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు గుమిగూడుకొని ఆ దేవుని సేవకుని దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి, ఆ దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారంట. చెప్పుకోగానే ఆయన దేవాతి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం పట్టుకొచ్చి వీళ్ళు నెమ్మదితో వారి గృహాలకి వెళ్ళిపోతారు. వారి జీవితంలో సమాధానం దొరుకుతుందా లేదా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకని? వారు వాడుక ప్రకారముగా వారికి వచ్చినటువంటి సమస్యను దేవుని దగ్గర చెప్పుకునే కారణముగా, వాటి ఫలితముగా దేవుడు వారికి సమాధానం అనుగ్రహించుంటాడు. దాని ఫలితముగా వాటిని వారు అనుభవిస్తూ ఉన్నారు. వాడుక ప్రకారముగా జీవించవలసినటువంటి పద్ధతి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము, ఈ మాట చూపించి ముగిస్తాను నేను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? 1వ వచనం చదువుదాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగిలిపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. చాలు. దావీదు రాజు దగ్గర నుంచి తరం పడుతున్నటువంటి దినాలు ఇవి. కొంతమంది దావీదు పక్షంగా నిలబడి దావీదు దగ్గరకు వచ్చేసారు. దావీదు వేరొక పని మీద వెళ్ళాల్సినప్పుడు తన భార్యలను, వారి బిడ్డలను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా సిక్లాగు అనేటువంటి ప్రాంతంలో ఉంచారన్నమాట. వాళ్ళు సౌలుకు దొరకకుండా ఇలా తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈయన వేరొక పని మీద దావీదు కొంతమంది
ప్రజలైనటువంటి వారు వేరొక పని మీద వెళ్ళి వచ్చేటప్పటికల్లా శత్రువులైనటువంటి వారు ఏం చేశారంటే ఈ సిక్లాగు ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల మీద పడి వారి దగ్గర ఉన్న గొర్రెలు, ఎడ్లు, ఆడవారిని, పిల్లలని అందరినీ కూడా చంపకుండా తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దావీదు తన ప్రజలైనటువంటి వారు ఆ ప్రదేశానికి రాగానే అక్కడికి వచ్చి చూసేసరికి ఏమీ లేదు, కాల్చబడి ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. వీళ్ళ భార్యలు కానీ, వీరి బిడ్డలు కానీ, వీరి ఆస్తి కానీ ఏవి కూడా లేవు. చూడగానే ఆ యొక్క పరిస్థితిని చూసేసరికి దావీదుకి విపరీతమైన ఏడుపు వచ్చింది, విపరీతమైన బాధ కలిగింది. ఆ బాధలో అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ దావీదుని నమ్ముకొని రావడం వల్ల, ఇతని వల్ల మా భార్యలను, మా పిల్లల్ని, మా ఆస్తి కోల్పోయామనే కోపంతో దావీదును కూడా చంపేద్దాం అనుకున్నారు. అంత కోపంలో అయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో ఎవరైతే మా ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయారో వారిని నేను వెంబడిస్తే పట్టుకోగలనా అని దేవుడిని అడగగానే దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెంబడించు, వారిని పట్టుకుంటావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయిందంతా కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు అని చెప్పగానే ఆయన వెళ్తూ ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చదవండి 10వ వచనం. దావీదును 400 మంది ఇంకా తరుముచూ పోయారు, కానీ ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. చాలు. ఇక్కడ ఎంతమంది వెళ్తూ ఉన్నారంటే తన ప్రజల గురించి, తన ఆస్తి గురించి, తన భార్య బిడ్డల గురించి 400 మంది వెళ్తూ ఉన్నారు దావీదుతోటి. ఆ 400 మంది వెళ్తూ ఉన్నప్పుడు ఆ శత్రువుల యొక్క దేశం దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో బెసోరు వాగు అనేటువంటి ఒక వాగు అడ్డుపడింది. ఆ వాగును దాటి వెళ్ళడానికి ఇప్పటికే చాలా అలసిపోయారు వాళ్ళు. ఇప్పటికే ముందు యుద్ధం చేసి వచ్చారు వేరొక దేశం మీద, తర్వాత వీళ్ళు ఈ శత్రువులతో మరలా యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. అయితే ఆ వాగు దగ్గరకు వచ్చేసరికి 200 మంది ఆగిపోయారు. అయ్యా మేము రాలేమో అనగానే దావీదు చాలా జాలి కలిగిన వాడు కాబట్టి ఆ 200 మందిని ఏం చేశారంటే, ఆ వాగు దగ్గరే మీరు దాటాల్సిన పని లేదు, మీరు ఎక్కడ ఉండండి, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము తిరిగి వస్తాంలే అని చెప్పారు. చదవమ్మా 16వ వచనం. తర్వాత వారి దగ్గరకు దావీదును సమీపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి, యోధా దేశములో నుండి తాము దోచుకున్న సొమ్ముతో తోలదూగుచు వారు ఆ దేశమందంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. ఈ దావీదు ఈ 200 మంది వెళ్ళేటప్పుడు కంట ఆ శత్రువులైనటువంటి వారు ఏం చేస్తున్నారంట, ఏ దేశాల్లో అయితే బంగారము, వెండి, గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, ఆడవారిని, స్త్రీలను, పిల్లలను, బట్టలను తీసుకొని వచ్చేసారో వాటితో పాటుగా తాగి డాన్సులు వేస్తూ ఉన్నారంట, తింటూ ఉన్నారంట, పాటలు పాడుతూ ఉన్నారంట. వీళ్ళు వెళ్ళేటప్పటికి దావీదుకి బాగా చిక్కారు. వీళ్ళు చిక్కగానే ఏం చేశాడు, ఒక్కొక్కరిని పట్టుకొని చెండాలేశాడు, ఎవరిని విడిచిపెట్టలేదు. అయితే అందులో కొంతమంది మాత్రం యవనులు పారిపోయారు. చూడండి బైబిల్ గ్రంథంలో 17. దావీదు సంగతి గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొని వాడు ఒకడునూ లేకపోయిను. ఎలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరి అతడు 2 భార్యలను కూడా రక్షించెను. ఏం చేశాడంట, దావీదు అధ్యక్షతన ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి అందరినీ హతమార్చాడు. వాళ్ళ భార్యల్ని, వారి బిడ్డల్ని, వారి ఆస్తిపాస్తుల్ని అన్నీ కూడా సంపాదించుకున్నాడు. 400 మంది మాత్రం పారిపోయారు. ఇంకా ఏమైంది, 20వ వచనం. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ, గొడ్లనన్నిటినీ పట్టుకొనెను, ఇవి దావీదునకు దోపుడు సొమ్మని. చాలు. ఇక్కడ అమాలేకీయుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి, అనగా దావీదుకు సంబంధించినటువంటి ఆస్తిని అంతటినీ తీసేసుకున్నాడు. దానితో పాటుగా అమాలేకీయుల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కూడా దావీదు తీసుకున్నాడు. అర్థమవుతుందా? వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దావీదు తన ఆస్తిని తీసుకున్నాడు, అదే సమయంలో ఆ శత్రువుల దగ్గర ఉన్నటువంటి వారి ఆస్తిని కూడా దావీదు తీసుకున్నాడు. ఆ తీసుకున్న దాని గురించి
ఈ దావీదు దగ్గర ఉన్నటువంటి 200 మనుషులు ఏమంటున్నారంటే, ఆ మాట చదవమ్మా మరలా ముందు నుంచి. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. అవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తన సొంత పశువులను ముందుగా వాటిని తోలిరి. ఈ మనుషులు అంటున్నారు, ఈ 200 మందే ఏమన్నారు, ఇది దావీదికి దోపుడు సొమ్ము. అంటే ఎవరికి వాళ్ళవి? అక్కడి నుంచి సంపాదించుకున్నదంతా కూడా దావీదికి అని చెప్పి వాటిని ఎక్కడ పెడుతున్నాడంటే, ఈ గొర్రెలు ఈలివి ఎవరివి? దావీదు యొక్క ఆస్తిపాస్తులకి ముందు వాటిని పెట్టి పంపిస్తూ ఉన్నారన్నమాట. అర్థమైందా? అయితే ఇంకొంచెం ముందుకెళ్దాం, చదవండి. ఎన్నో వచ్చినమ్మా? 21. అలసటి చేత దావీదును వెంబడించలేక బెసేరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమము అడగగా, చాలు ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చేటప్పుడు మనము ఇందాక ధ్యానం చేసాం, ఏమని? ఆ వాగు దాటకుండా ఉండిపోయినటువంటి 200 మంది ఉన్నారు కదా. ఆ 200 మంది ఆ వాగు దాటిన తర్వాత 200 మంది దగ్గరికి వచ్చి దావీదు ఏమన్నాడంటే, అసలు ఎవరెవరిని అడగాలి? యుద్ధానికి వెళ్ళినటువంటి వారు ఏమయ్యారో ఏమైందనేసి తాపీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకున్నటువంటి వారు అడగాలి, అవునా కాదా? కానీ ఎవరు అడుగుతున్నారు? దావీదు అడుగుతున్నారు, బాగున్నారా, ఎలాగున్నారని. అడగగానే బాగున్నామనేసి అన్నారు. బాగుంది. అయితే ఈ దావీదుతో వచ్చినటువంటి 200 మంది ఏం మాట్లాడుతున్నారంటే, చదవండమ్మా. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను, పనికి మాలిన వారును కొందరు మనతో కూడా రాక నిలిచిరి గనుక వీరి భార్యలను వీరి పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్మును మనమేమి వీరికి ఇయ్యము అంటున్నారు. ఈ 200 మందిలో ఎవరితోటి? దావీదుతో వచ్చినటువంటి 200 మందిలో అసలు తీసుకున్నప్పుడు ఏమన్నారు? ఈ దోపుడు సొమ్ము అంతా దావీదిది అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? ఇది వాళ్ళకి ఇవ్వద్దు, మనం పంచుకుందాం అంటున్నారు. వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు? దుర్మార్గులు అన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తున్నాను. 24వ వచనం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు? ఎవరు అన్నారంటే దావీదు అంటున్నాడు. మీరు ఇలాగ అంటున్నారు కదా, మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగము కూడా అంతే. చాలు అంతే అని వాడుక మాట. దావీదు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? వీళ్ళు కుళ్ళు బుద్ధిని, వీళ్ళు స్వార్థ బుద్ధిని పరిగణలోనికి తీసుకోలేదు దావీదు. ఏం తీసుకున్నాడంటే, ఒక వాడుక భాష ఉంది వాళ్ళకి, వాడుక మాట. అంటే ఎప్పుడైనా వారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఒకవేళ ఒకే పని గురించి 100 మంది వెళ్ళి ఆ పనిలో ఒక 3 తప్పిపోయి ఉండిపోయారు అనుకోండి, తిరిగి మరలా వారు విజయవంతంగా వచ్చారు అనుకోండి, వచ్చిన దానిలో వాటా వాళ్ళ 3కి కూడా ఇవ్వాలి. అది వాడుక వాళ్ళకి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 200 మంది ఏం చెప్తున్నారు? కొత్త రూల్ చెప్తా ఉన్నారు. వాడుక అనేది ఒకటి ఉంది వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇక్కడ ఈ 200 మంది కొత్త జోష్యం చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళు రాలేదు, వాళ్ళు కష్టపడలేదు అంటున్నారు. మరి మీ సామాగ్రిని, మీ బట్టలను, మీ కత్తులను, ఖడ్గాలను చూసారా లేదా? ఈరోజున దేవుడు కూడా ఇదే విషయం మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు ఎంత గొప్పలో, చీపురు పట్టుకొని చెత్త తుడిచేవారు కూడా అంతే. అర్థమవుతుందా? నాది గొప్ప పని ఎక్కడా లేదు. అది వాడుకగా అది మనం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం? వాక్యం ఇచ్చారంటే ఆయన గొప్పోడై ఉంటాడు. ఇక్కడ చెత్తలు తుడుస్తున్నారంటే ఏ పనుడో, చెప్పులు సర్దుతున్నాడంటే మందిరంలో ఏం పనుడో.
మన లెక్క, మనది అలాంటి వాడుక. కానీ దేవుని వాడుక, దేవుడి లెక్క ఎలా ఉంటుందంటే, ఒక పనికి వెళ్ళినప్పుడు ఓ పనిలో ఎవరెవరు ఎంతెంత గొప్ప పనులు చేసినా సరే అదంతా కూడా సమానమే. దావీదు అన్నాడు, మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? అది కరెక్ట్ కాదు. మనకు ఒక వాడుక ఉంది. ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు కొంతమంది మిగిలిపోయినప్పుడు అందులో వారికి కూడా పాలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసుక్రీస్తు వారు కూడా చేశారు. చేయలేదా? చేశారు. ఒక గొప్ప పని ఉందంట. తెల్లవారు 5 గంటలకు వెళ్ళి పిలిచారంట. 6 గంటలకు వెళ్ళి పిలిచారంట, పన్నులు వచ్చారంట. 9 గంటలకు వెళ్ళారంట, పన్నులు వచ్చారంట. మధ్యాహ్నం వెళ్ళారంట, పన్నులు వచ్చారంట. సాయంత్రం 5 గంటలకు వెళ్ళారంట, పన్నులు వచ్చారంట. 6 గంటల పని అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆశించవచ్చు. ఎందుకని? అయ్యో, నేను తెల్లవారు నుంచి పని చేశాను కదా, నాకు ఎక్కువ ఇస్తాడేమని ఆశించవచ్చు. కానీ దేవుడు వారికి అంత ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఇచ్చేటప్పుడు చివరిలో 1 గంట పని చేసినాడికి కూడా అంతే ఇచ్చాడు. తెల్లవారు 5 గంటల నుంచి పని చేసిన వాడికి కూడా అంతే పని. దేవుడు లెక్క అదే, దేవుడు వాడుక అదే. అది వాడుక. మనము అలాంటి వాడుకలు మనము ఫాలో అవ్వం. ఎందుకంటే గంట పని చేసినోడికి 1000 రూపాయలు ఇచ్చేస్తారా? ఏం మాట్లాడతా? పని చేయడానికి వచ్చారు, తెల్లవారు నుంచి చేశారు, లాస్ట్లో చిన్న పని ఉంది, ఎక్కువ పని ఉంది, చీట అయిపోతుందని ఇంకో గంట మంది పిలిచావు. ఇడికి 1000 రూపాయలు, ఆడికి 1000 రూపాయలు ఇచ్చేస్తావా? ఒకళ్ళు ఇస్తే, ఒకవేళ ఈ వాడుక అనేది మనకు తెలుసు అనుకోండి, మనం ఇచ్చామనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు? వీడికి డబ్బులు ఎక్కువైపోయాయి. వాడుక ప్రకారముగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాడుక ప్రకారంగా చేయాలి అవి. దావీదు చెప్తా ఉన్నాడు. ఏం చేశాడు తెలుసా? ఇంకా విచిత్రమైన మాట. దావీదు ఎంత మంచోడు అంటే, చూడండి ఆ మాటలో చదువుతున్నాను, 24 వచనండి. మీరు చెప్పినది ఎవడో ఒప్పుకొనుడు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాన్యునొద్ద నిలిచిన వాని భాగం అంతే అని వాడుక మాట. అందరూ సమానముగానే పాలు పొందురు కదా. 25 వచనం. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించాడు. దాన్ని ఏం చేసేసాడు తెలుసా? అది ఎప్పుడో ఎవరో అనుకున్న మాట ఇప్పుడు చేస్తున్నాము అని వాళ్ళకి చెప్పాడు. తర్వాత ఇతను రాజు అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే అదొక శాసనం అయిపోయింది. అమ్మ, అర్థమవుతుందా? అదొక శాసనం అయిపోయి ఇది పాటించాలంతే, నువ్వు ఇలాగే పాటించాలి. 20 మంది వెళ్ళారు, 10 మంది కూర్చున్నారు, 10 మంది పని చేశారు. అయితే 20 మందికి కూడా జీతం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని చట్టంగా మార్చాడన్నమాట. ఇంకా దాన్ని ఎవరు కూడా ఎప్పుడెప్పుడో ఎవరో చెప్పారు కదా, చేసాం కదా అనడానికి వీల్లేదు. అది చట్టం కాబట్టి ఇలాగే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున వాక్యం ద్వారా దేవుడు ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. వాడుకగా నీవు మంచిని చేస్తున్నప్పుడు చట్ట ప్రకారంగా మనం ఎలాగైతే ఈ భూమి మీద పాటిస్తామో, బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం, బండి మీద నడాలంటే లైసెన్స్ తీసుకోవాలి, ఎలా ఉంటుంది చట్ట ప్రకారం రూల్ అవి. అలాగా మనము కూడా మన జీవితాలలో ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో ఏదైతే మంచిది అని దేవుని వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉందో వాటి ప్రకారముగా మనం నడిచే విషయంలో చట్టము ఎలాగైతే చేస్తూ ఉందో అలాగే మనము ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను కాదు అని మనము జీవించినట్లయితే, ప్రవర్తించినట్లయితే దేవుడు ఏమన్నాడు? జ్ఞానము లేని వారు. కాబట్టి వారి మీదకి ఏమొస్తుంది? ఉగ్రత, కోపము, భయంకరమైనటువంటి మరణము అని చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట చదివి మరలా ముగించుకుందాం. మనం ఈ మాట చదివేసి అసలు చూద్దామా? బైబిల్ గ్రంథంలో నుంచి చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ముగించుకుందాం. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు,
హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడు కాయను.